దళిత వాడల్లో సామాజిక సర్వేలో భాగంగా బేతపూడి రేపల్లి మండలం పరిధిలో ఉన్న బేతపూడి గ్రామంలో 2 మాలపల్లి మాదిపల్లిలో సర్వే చేసినటువంటి సమస్యలు అవుతుంది. ఈ సమస్యల మీద ఈరోజు బేతపూడి సచివాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఉమ్మడిగా ఉన్నటువంటి శ్మశాన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి. ఎందుకంటే నివాస ప్రాంతాలకు ఆనుకుని ఉన్నటువంటి శ్మశాన స్థలం కాబట్టి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్. అట్లానే ఈరోజు మనిషి తాగడానికి అవసరమైనటువంటి మంచినీళ్ళు ఏవైతే ఈ మంచినీళ్ళ సమస్య దళిత వాడల్లో కేవలం 15 నిమిషాలు మాత్రం వస్తుందని అత్యధిక మంది చెప్తున్నారు. అందుకని దళిత వాడలు రెండింటికి మాలపల్లి మాదిపల్లికి పంపిణీ చేసే పద్ధతిలో ఒక మినీ వాటర్ ట్యాంకర్ అక్కడ నిర్మాణం చేయాలి. దానికోసం అక్కడ వాటర్ సప్లై చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాను. అట్లానే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ సామాజిక భవనం అయితే ఈ సామాజిక భవనాన్ని అక్కడ కమ్యూనిటీ అవసరాల కోసం ఉపయోగించేలాగా ప్రభుత్వం నుంచి అక్కడ కమిటీ ఎవరైతున్నారో వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి అట్లా మిగిలినటువంటి అనేక రకాలైన సమస్యలు కూడా ఈరోజు దళితులుగా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కనుక దళిత వాడల్లో ఖర్చు పెడితే డ్రైనేజీలు రోడ్లు అనేటువంటి మెరుగ్గా ఉంటాయి. ఈరోజు బేతపూడి దళిత వాడలు పరిశీలిస్తే ఒక్క డ్రైనేజీ కూడా నిర్మాణం జరగలేదు. రెండు దళిత వాడల్లో ఒక్క డ్రైనేజీ కూడా లేదు. అందుకని సప్లాన్ నిధులతో డ్రైనేజీలు నిర్మాణం చేయాలి. అట్లానే ఈరోజు దళిత వాడల్లో ఉన్నటువంటి చేతివృత్తారులుగా ఉన్నటువంటి అనేక మంది ఈరోజు అప్పులు ఊపులు కొరిగిపోతూ ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ వాళ్ళు ప్రైవేట్ వడ్డీ వాళ్ళ దగ్గర అధిక 20% వడ్డీలకి తీసుకుంటున్నారు. ఈ అధిక వడ్డీలు అదుపు చేయాలంటే ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఉన్నటువంటి వాళ్ళకి చేతివృత్తాలకి వీళ్ళకి రుణాలు ఇవ్వాలి. అట్లానే దళితులు ఎక్కువ మంది వ్యవసాయ భూములు సాగు చేస్తూ ఉన్నారు. వీళ్ళు అత్యధిక మంది కౌలు రైతులుగా ఉన్నారు. ఈ కౌలు రైతులు బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తే ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవాలని పరిస్థితి రాబడదు. అందుకని ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్తాను. అట్లా రేపల్లి మండలంలో కూడా నిన్న ఈ రోజు సింగుపాలెం సచివాలయం అట్లా ఈ రోజు పెనుముడి సచివాలయం ఇటువంటి చోట కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు 22వ తారీఖు నాడు మండల తహసీల్దార్ ఆఫీస్ అట్లనే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మండలం మొత్తాన్ని పోగు చేసి ధర్నా నిర్వహిస్తాను. జిల్లా మొత్తం వచ్చినటువంటి 60 గ్రామాలు మేము పరిశీలించి 60 గ్రామాలు వచ్చిన సమస్యల పరిష్కారం కోసం 24వ తారీఖు నాడు సోమవారం బాపట్లలో ధర్నా చేపడుతూ ఉన్నాము. ఇవి వ్యవసాయ కార్మిక సంఘంగా కుల క్షేత్ర రాజకీయాలతో సంబంధం లేదు. ఈ 2 సంఘాల పేరుతో జరుగుతోంది. ఈరోజు దళితుల గురించి అన్ని సందర్భాల్లో మాట్లాడేటువంటి వాళ్ళు దళిత గ్రామాల్లో సమస్యల పట్ల ఏ పార్టీ అధికారంలోనూ చిత్తశుద్ధి ఉండట్లేదు. అందుకని దళిత వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఈ క్యాంపెయిన్ తీసుకోవడం జరిగింది. పరిష్కారం కోసం